బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రజాభవన్ వద్ద జరిగిన యాక్సిడెంట్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో నిర్లక్ష్యం వహించినందుకు పంజాగుట్ట ఇన్స్పెక్టర్ దుర్గారావు సస్పెండ్ అయ్యారు. దుర్గారావు వ్యవహారంపై వెస్ట్ జోన్ డీసీపీ విచారణ జరిపారు. అనంతరం సిపికి నివేదిక అందజేశారు. ఆ రిపోర్ట్ ప్రకారం ఇన్స్పెక్టర్ దుర్గారావుపై సస్పెన్షన్ వేటు పడింది. అంతకు ముందే బీపీ డౌన్ కావడంతో దుర్గారావును కేర్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. అసలు నిందితుడైన సోహెల్ ను కాపాడేందుకు పోలీసులు సహకరించినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. యాక్సిడెంట్ తర్వాత ప్రమాదంకి కారణమైన సోహెల్ ను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం సోహెల్ ను పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు తరలించారు. అరెస్ట్ అనంతరం బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అనుచరులు పోలీస్ స్టేషన్ కు వచ్చి సోహెల్ ను విడిపించుకొని వెళ్లిపోయారు. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి. సోహెల్ కు బదులుగా మాజీ ఎమ్మెల్యే షకీల్ ఇంట్లో పని మనిషి అబ్దుల్ ఆసిఫ్ ను కేసులో పోలీసులు చేర్చారు. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి, ప్రజాభవన్ వద్ద జరిగిన యాక్సిడెంట్ కి సంబంధించి దుర్గారావు సస్పెండ్ అయ్యారు. అలాగే సోహెల్ ను తప్పించారా, అలాగే షకీల్ పని మనిషిని ఈ కేసులో ఇరికించారా? ఏ విధంగా ఉంది పరిస్థితి? ఈ సంఘటన జరిగి 23వ తారీఖు ఉదయం జరిగితే నిన్నటి వరకు కూడా ఈ విషయాన్ని అనేది బయటకు పొక్కనీయకుండా పోలీసులు కూడా చాలా జాగ్రత్త పడ్డారు. దీని వెనకాల పెద్ద తతంగమే జరిగిందనేసి కూడా పెద్ద ఎత్తున కూడా వార్తలు రావడము, దీనిపైన ఏకంగా సిపి ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి డీసీపీతోనూ ఏసీపీతోనూ కూడా విచారణ చేశారు. పోలీసుల యొక్క పాత్ర ఏ విధంగా ఉందన్న దానిపై కూడా అనేక కోణాల్లో కూడా విచారణ చేశారు. సీసీ కెమెరాల యొక్క ఫుటేజ్ను కూడా పరిశీలించారు. దాంతోపాటు ఆ రోజు జరిగినటువంటి ఎపిసోడ్ అసలు ఎలా జరిగింది, ఎందుకంటే అక్కడ జరిగినటువంటి యాక్సిడెంట్ అక్కడి నుంచి కూడా ఆల్రెడీ నిందితుడిని ఇక్కడ తీసుకొని వచ్చి పోలీసులు ఇక్కడ స్టేషన్ దగ్గర తీసుకొచ్చిన తర్వాత అక్కడ ఏకంగా నిందితుడినే మార్చేసి అక్కడ పనిచేస్తున్నటువంటి ఏదైతే సోహెల్ అలియాస్ రాహుల్ ఉన్నాడు, రాహుల్ ఇంట్లో పనిచేసినటువంటి డ్రైవర్ ఎవరవుతున్నారో మరొక వ్యక్తి అబ్దుల్ ఆసిఫ్ని తీసుకొచ్చి అక్కడ నిందితుడిగా కూడా లొంగిపోవడం చేయడమే కాకుండా అతన్ని ప్రధాన నిందితుడిగా చేర్చి ఎఫ్ఐఆర్ నమోదు చేసి దీని వెనకాల చాలా కీలకంగా కూడా పంజాగుట్ట సిఐగా పనిచేసినటువంటి దుర్గారావు వ్యవహరించారంటూ కూడా పోలీసుల విచారణలో కూడా తేలింది. దీనిపైన కూడా నిన్న సిపి చర్యలు కూడా తీసుకుంటున్న నేపథ్యంలో అతన్ని సస్పెండ్ చేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసినటువంటి నేపథ్యంలో విధుల్లో చాలా నిర్లక్ష్యం వహించడమే కాకుండా ఇట్లా నిందితుడిని మార్చేయడమే కాకుండా అనేక రీతిలో పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తుంటే దానిపైన కూడా స్పందించకుండా చాలా నిర్లక్ష్యం వ్యవహరించారంటూ కూడా సిఐ పై నిన్న వేటు వేసినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. అయితే నిన్నటి నుంచి కూడా ఆయన ఒత్తిడి తట్టుకోలేక బీపీ డౌన్ అయిపోయింది. నిన్న కేర్ హాస్పిటల్లో కూడా జాయిన్ అయ్యారు. కేర్ హాస్పిటల్లో నిన్న ట్రీట్మెంట్ కూడా పొందిన తర్వాత నైట్ మాత్రం సిపి ఆయన పైన చర్యలు తీసుకుంటున్నటువంటి నేపథ్యం మీద కనపడుతుంది. మరోవైపు ఇటు సోహెల్ని తప్పించడంలో చాలా కీలకంగా వ్యవహరించారు. ముఖ్యంగా సోహెల్ని ఇక్కడి నుంచి కూడా స్టేషన్ నుంచి పంపించేసి అతని స్థానంలో మరొక వ్యక్తిని పెట్టి ఇక్కడ పెద్ద ఎత్తున కూడా డబ్బులు ముట్టు చెప్పాలని చూశారంటూ కూడా షకీల్కి సంబంధించినటువంటి అంచనా ప్రకటించారు. షకీల్ వెనుకొండి ఈ యొక్క తతంగానంతా కూడా నడిపించారంటూ కూడా పోలీసు విచారణలో కూడా తేలింది. కాబట్టి ఖచ్చితంగా కూడా షకీల్ పైన కూడా కేసు నమోదు చేయాలని కూడా పోలీసులు భావిస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్లో చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు నెక్స్ట్ సోహెల్ కోసం కూడా ఇప్పటికే ప్రత్యేక బృందాలు కూడా ఏర్పాటు చేసి అతను ఆల్రెడీ ఇప్పుడు దేశం దాటిపోయాడనేసి కూడా పోలీసుల విచారణలో కూడా వారు అనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఇటు నిజామాబాద్ కానీ హైదరాబాద్లో ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో కానీ అతను ఉన్నటువంటి కంపెనీల్లో కానీ ఇప్పటికే కూడా ఎంక్వైరీ చేస్తారు. అతని బంధువులలో కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తుంటే నేపథ్యం ఏర్పడుతుంది. మరోవైపు ఇప్పటికే దుబాయ్కి చేరిపోయాడనేసి కూడా ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో దాని తగ్గట్టుగా కూడా పోలీసులు లుక్అట్ నోటీసులు కూడా జారీ చేయాలనే ఉద్దేశంతో కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ కానీ దుబాయ్ కానీ చేరుకుంటే మాత్రం ఖచ్చితంగా చోటా షకీల్ ఏదైతే షకీల్కి మాత్రం నోటీసులు ఇస్తే అతను కూడా విచారణకు పిలిపించి ఖచ్చితంగా అతను కుమారుని ఏదైతే పూర్తిగా అతను పోలీసుల దగ్గర లొంగిపోయేలాగా కూడా చర్యలు తీసుకునేలాగా ఉండాలనేసి కూడా పోలీసులు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటే తెలుస్తుంది. సో ఏదేమన్నా కానీ పోలీసులు మాత్రం జరిగినటువంటి తప్పులపైన పూర్తి స్థాయిలో కూడా సిపి చాలా సీరియస్గా ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ కేసును అంత ఈజీగా వదిలేయని ఉద్దేశంతో కూడా సిపి చాలా స్పష్టంగా ఉన్న నేపథ్యంలో ఈ కేసుని పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేయాలనేసి కూడా సిపి ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాణా.